ఏపీలో రేషన్ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి ఏర్పాటైన సిట్ ఎక్కడుంది? అసలు ఆ ప్రస్తావన ఎందుకు లేదు? దాదాపు 4 నెలలు గడిచినా ఎటువంటి పురోగతి కనిపించడం లేదా? దీనికి అసలు కారణం ఏంటి? ఏపీలో రేషన్ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి సమగ్ర విచారణకు ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని గత ఏడాది ఏర్పాటు చేసింది. కొన్ని కారణాల వల్ల డిసెంబర్ 31న మార్పులు చేర్పులు చేస్తూ కొత్త సభ్యులతో సిట్ ఏర్పడింది. దీనికి చీఫ్గా ఉన్న వినీత్ బ్రిజ్లాల్ గత నెల 24న డిప్యుటేషన్పై కేంద్ర సర్వీసులకు వెళ్లారు. దీంతో సిట్ టీంను కోఆర్డినేట్ చేసే వాళ్ళెవరూ లేరు. అంతకుముందు కూడా కేవలం ఒకే ఒక సమావేశం నిర్వహించారు. అందులోనూ ఎటువంటి పురోగతి లేదు. స్థానిక పోలీస్ స్టేషన్లలో నమోదైన రేషన్ బియ్యం అక్రమ కేసుల వివరాలు మాత్రం తెలుసుకున్నారు. అక్కడితో ఆ ఎపిసోడ్కి ఫుల్ స్టాప్ పడింది. గత ప్రభుత్వ హయాంలో రేషన్ బియ్యం అక్రమంగా పెద్ద ఎత్తున విదేశాలకు తరలిపోయిందని కూటమి ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది. లోతుగా విచారించేందుకు సిట్ను ఏర్పాటు చేసింది. అయితే ఒక్కసారి కూడా సిట్ టీం క్షేత్రస్థాయికి రాలేదు. కనీసం జరుగుతున్న పరిణామాలను సేకరించే ప్రయత్నం కూడా చేసిన దాఖలాలు లేవు. స్వయంగా డిప్యూటీ సీఎం రంగంలోకి దిగారు. అలాగే సివిల్ సప్లైస్ శాఖ మంత్రి క్షేత్రస్థాయి పర్యటనలు చేశారు. అప్పుడు హడావుడి కనిపించినా తర్వాత అధికారులు సైలెంట్ అయిపోయారు. పేదల బియ్యం అక్రమ రవాణాకు కాకినాడ కేంద్రంగా మారిందని ప్రభుత్వ పెద్దలు ఓపెన్గానే చెప్పారు. గ్రీన్ ఛానల్ ద్వారా రాష్ట్రంలో ఇతర ప్రాంతాల నుంచి కాకినాడకు వస్తున్నాయని కామెంట్ చేశారు. కాకినాడ పోర్టుకొచ్చే లారీలు తనిఖీలు చేయడానికి ప్రత్యేకంగా చెక్పోస్ట్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అయితే ఇవి కూడా ఇప్పుడు నామమాత్రంగా మారాయి. గతంలో నమోదైన కేసులపై సిట్ ఫోకస్ చేస్తుందని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. సిట్ పర్యటనలు వాయిదాలు పడుతున్నాయే తప్ప ముందుకు వెళ్లడం లేదు. ఓవరాల్గా చూస్తే మొత్తానికి సిట్ సైలెంట్ అయిపోయిందన్న టాక్ నడుస్తోంది.